మీ పేరు? కృష్ణమోహన్ నా పేరు. మీరు ఏం చేస్తారు? సూపర్ మార్కెట్ అండి. వ్యాపారం. వ్యాపారం ఇక్కడ జమ్మిగుంట నేను. ఈటల రాజేందర్ గారు ఎలాంటి అభివృద్ధి చేసిండు ఇక్కడ? అంటే ఎలాంటి పని చేసిండు? ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తుంది కదా, ఇక్కడ హైదరాబాద్లో నేను అంత డెవలప్ చేసిన ఎలాంటి అభివృద్ధి చేసింది? ఎలాంటి అతనితో ఎలాంటి మేలు జరిగింది? మెయిల్ అంటే ఏం జరగలేదండి, అభివృద్ధి కూడా ఏం లేదు. 2 సార్లు మంత్రి అయింది కదా మీరు, మరి అభివృద్ధి ఏం లేదంటే? ఏమండి ఆర్థిక మంత్రి చేసిండు, ఏం చేసిండు? ఏం చేయలే. ఒక పేరుకు మాత్రమే అట్లా ముదిరాజుకి ఇవ్వాలని చెప్పాను. మంత్రి అంటే అన్న అది ఒక కేసీఆర్ కూడా నేనే జీతం ఇస్తున్నా, బడ్జెట్ అంతా నా చేతిలో ఉందని చెప్పుకున్న వచ్చిన పరిస్థితి కదా, మేము జమ్మిగుంటలో ఏం లేదంటారు. అవును, ఏం చేయలేదు. ఒక ఓన్లీ ఆయన సంపాదన పెంచుకోవడానికి తప్ప కానీ, లేకపోతే ఆయన ఎదురు కాపాడుకోవడం తప్ప కానీ వేరే ఏం చేయలేదు. అంటే ఇప్పుడు ఈ టెండర్లు వర్కులు అంటే కొన్ని అభివృద్ధి చేసినాయి కదా, దానికోసం మన ఆయన కమిషన్ కోసం చేసి అంటావా లేకపోతే అభివృద్ధి కోసం చేసి అంటావా? కమిషన్ పర్పస్ చేసిండు ఆయన. బై ఎలక్షన్ గెలిపించారు కదా. అవును. మళ్ళీ మొన్న ఎందుకు ఓడిపెట్టారు? ఇక జనాలు తెలుసుకున్నారండి, అంటే ఏం చేస్తలేడు, అడిగినా కూడా ఏం రెస్పాన్స్ లేదు. అంతకుముందు ఒకప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు జనాలతో మంచిగా కలిసిమెలిసి ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఫోర్త్ టైం 4వసారి గెలిచిండో ఆ కానీ కలిసిమెలిపలేదు, ఏం లేదు. ఒక ఓన్లీ ఆయన దగ్గర ఎవరున్నారు అన్సర్లు, వాళ్ళకు మాత్రమే చేయడం జరుగుతుంది. అంటే నిజమైన పేద ప్రజలకు న్యాయం జరగలేదు. తెలుసుకున్నామండి, ఆయన అసలు ఏం చేస్తున్నాడు ఏందని మొత్తం తెలుసుకున్నాం, తెలుసుకొని ఓడగొట్టాం. అందుకే ఇక్కడ ఓడగొట్టారు, అక్కడ కూడా మల్కాజ్గిరిలో కూడా ఆడ చేసినట్టు కదా, అక్కడ కూడా ఓడిపోయాడు. ఈటల రాజేందర్ గారు టిఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీలో పోయిండు కదా, ప్రజలను కాపాడుకొని ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి పోయిండు అంతే అంట. అంతే. లాస్ట్ గా ఇప్పుడు ఇక్కడ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరిలో పోటీ చేయడం పోయింది కదా. అవును. మల్కాజ్గిరి ప్రజలకు మీరు చెప్పగలుగుతారా? ఆయన పోయింది దేనికోసం అంటే మల్కాజ్గిరిలో ముదిరాజులు ఎక్కువ ఉన్నారని పోయాడు. అంటే ఈటల రాజేందర్ గారి కులం. అవును. మరి మీ ముదిరాజు వల్లనే ఇక్కడ ఉన్న ముదిరాజులకు పెద్దపీట ఈటల రాజేందర్ అంటారు కదా. చెప్తున్నా కదా, ముదిరాజుకు అంటే అసలు ఆయన మెచ్చాడు ముదిరాజులని. ఓన్లీ పేరు చెప్పుకొని ఓట్ల కోసం అట్లా అంటాడు తప్ప గానీ. మీకు చాలా ఇప్పుడు ముదిరాజులకు బండ్లు ఇచ్చినాం, వాళ్ళు ఇచ్చినాం, చేపలు ఇచ్చినాం. ఆయన ఇచ్చేది ఏందండి, మాకు సబ్సిడీ ఉంటుంది, మా కులానికి కంపల్సరీ ఉంటుంది. ఆయన ఇచ్చిన ఇంటకెళ్ళి ఇస్తాడు ఏమన్నా, అది మా గవర్నమెంట్ మాకు శాంక్షన్ చేసింది, అది ఈయన ఇచ్చేది కాదు కదా. అంటే ఈటల రాజేందర్ వ్యక్తి ముదిరాజులకు ఏం పని చేయలేదు. ఏం పని చేయలేదు. ఇప్పుడు లాస్ట్ గా మల్కాజ్గిరి ప్రజలకు మీరు చెప్పగలుగుతారా? దయచేసి మల్కాజ్గిరి ప్రజలారా, ఈటల రాజేందర్ మా దగ్గర వాస్తవంగా 5 సార్లు గెలిచాడు, కానీ మాకు ఎలాంటి అభివృద్ధి అనేది చేయలేదు. ఆయనతో ఏం జరగదు. దయచేసి ఆయనను గెలిపించకండి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.